హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను. ఇది వచ్చేసి బియ్యం లేకుండా కేవలం రవ్వతో చాలా టేస్టీగా, హెల్తీగా, మెత్తగా ఉండే పొంగల్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఇంట్లో అందరూ మళ్ళీ మళ్ళీ చేయమంటారు. మరి ఆలస్యం ఎందుకు, ఇంకా వెంటనే రెసిపీ చూపించేస్తాను. దానికంటే ముందు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు బలంగా, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇంకా ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ కుక్కర్ తీసుకొని ఒక హాఫ్ కప్ పెసరపప్పు వేసుకుంటున్నాను. చక్కగా వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి. నేను ఒక కప్పు ఫుల్గా గోధుమ రవ్వ తీసుకొని వేసుకుంటున్నాను. ఎర్ర గోధుమ రవ్వ కూడా వాడుకోండి, చాలా బాగుంటుంది దీనిలో. ఇంకా ఈ పెసరపప్పు కంటే గ్రీన్ కలర్ గుళ్ళు పెసలు ఉంటాయి కదా, అవైతే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అది కూడా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 4 కప్స్ వాటర్ పోసుకోండి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక స్పూన్ మిరియాలు, చిటికెడంత పసుపు, ఒక ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను నేను. తర్వాత కొంచెం కరివేపాకు అండ్ అల్లం పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కావాలంటే దంచైనా వేసుకోండి. సాల్ట్ ఏమో సరిపడా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. అది వేసుకోవడం వల్ల మనకి కుక్కర్ మూత పెట్టిన తర్వాత విజిల్ వచ్చేటప్పుడు వాటర్ బయటికి రాకుండా ఉంటుంది. చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. అవన్నీ వేసుకొని చక్కగా మూత విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేయండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. మనం వేసిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. వాటర్ కానీ రవ్వ, పెసరపప్పు చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉండింది కదా, ఇలా తినేవాళ్ళు ఇష్టపడితే ఇలా డైరెక్ట్గా అయినా పోపు పెట్టుకొని తినొచ్చు. లేదా కొద్దిగా పల్చగా తినేవాళ్ళు అయితే నేను చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం వాటర్ పోసుకొని మీ కన్సిస్టెన్సీ బట్టి ఇలా కలుపుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. కలుపుకుంటూ మాడకుండా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి. చాలా బాగుంటుందండి. పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మధ్య అసలు ఎక్కువగా రైస్ తింటున్నాము అనిపించిన వాళ్ళకి, లేదా డైట్లో ఉన్న వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చక్కగా రైస్ వాడకుండా తినేయచ్చు. ఇప్పుడు కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుంటున్నాను నేను. గీ మంచిగా కాగిపోయిన తర్వాత ఇప్పుడు నేతిలో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక పచ్చిమిర్చి తుంచి వేస్తున్నాను. తర్వాత ఒక ఎండుమిర్చి కూడా తుంచి వేసుకుంటున్నాను. పోపు అంతా బాగా వేగిపోవాలి. బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కావాలంటే మీకు స్పైస్ సరిపోదంటే మిరియాలు కూడా కొంచెం దంచి వేసుకోండి, బాగుంటుంది. నాకైతే సరిపోతుంది నేను వేసిన క్వాంటిటీకి. ఇప్పుడు వచ్చేసి జీడిపప్పు కూడా కొంచెం వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది నేతిలో వేగితే జీడిపప్పు. పోపు అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రవ్వ పొంగల్లో వేసేసుకోవాలి. నేతితో పోపు పెట్టుకుని వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. స్మూత్గా మంచి స్మెల్ వస్తుంది నేతితో పోపు పెట్టుకోవడం వల్ల. పొంగల్ చాలా బాగా కుక్ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. ఇలా ఎంతో రుచికరమైన హెల్దీ రవ్వ పొంగలి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మౌనీస్ కుక్ బుక్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అండ్ వన్ లాస్ట్ థింగ్, మీకు ఏ హెల్దీ రెసిపీ కావాలో కామెంట్ చేయండి.